ఇప్పుడు మనం హ్యామ్ రేడియో కార్యాలయంలో ఉన్నాం. సూరి రామ్మోహన్ గారితో కూర్చున్నాం. ఇంతకుముందు సీనియర్ సూరి గారితో మనం హ్యామ్ రేడియో ఎట్లా ప్రారంభమైంది, రాజీవ్ గాంధీ హయాంలో దానికి ఎటువంటి ప్రోత్సాహం లభించింది, దాని తర్వాత ఎన్టీఆర్ ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చారు, అవన్నీ మాట్లాడుకున్నాం. అసలు హ్యామ్ రేడియో అంటే ఏమిటో కూడా అని చెప్పారు. ఇప్పుడు హ్యామ్ రేడియోలో మనం ఎక్కడున్నాం, ప్రపంచం ఎక్కడ ఉంది, అమెరికా ఏ స్థాయిలో ఉంది, మనం ఏ స్థాయిలో ఉన్నాం, అమెరికా స్థాయి చేరుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ మనం రామ్మోహన్ గారి దగ్గర తెలుసుకుందాం. రామ్మోహన్ గారు అనేక దేశాల్లో తిరిగారు. అమెరికాలో ఎప్పుడు కన్వెన్షన్ జరిగినా, హ్యామ్ కన్వెన్షన్ జరిగినా, ప్రదర్శన జరిగినా అక్కడికి వెళ్ళొచ్చారు. ఈ సంవత్సరం కూడా వెళ్ళాల్సింది, కానీ కోవిడ్ కారణంగా వెళ్ళలేదు. అసలు హ్యామ్ ప్రపంచంలో మనం కొన్ని సంవత్సరాల క్రితం బాగా పనిచేసాం, కానీ కొన్ని సంవత్సరాలుగా ఏం చేయట్లేదు. మన మించి మిగతా దేశాలు ముందుకు పోయినాయి, ముఖ్యంగా యూరోప్, అమెరికాలో అయితే చాలా అగ్రస్థానంలో ఉంది అమెరికా. ఆ స్థాయికి మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి, రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ గారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము హ్యామ్లో, అంటే ఇదివరకు మనం హ్యామ్ అంటే ఏమిటి, హ్యామ్ ఎట్లా మొదలైంది, రాజీవ్ గాంధీ ఎట్లా ప్రోత్సహించారు, ఎన్టీ రామారావు గారు ఎట్లా ప్రోత్సహించారో తెలుసుకున్నాం. ఈ ఫెసిలిటీ ఎట్లా డెవలప్ అయిందంతా తెలుసుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. మీరు ప్రతి సంవత్సరం హ్యామ్ కన్వెన్షన్స్కి వెళ్ళి వస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, మనం ఎక్కడున్నాం? నమస్కారం అండి. అమెచ్యూర్ రేడియో అన్నది మన అదృష్టవశాత్తు సర్ జేసీ బోస్ ఆఫ్ ఇండియా, సర్ జగదీష్ చంద్ర బోస్ హ్యాస్ ఇనిషియేటెడ్ వైర్లెస్ కమ్యూనికేషన్ మన దేశంలోనే మొదలైంది ప్రప్రథమంగా. ఆ తర్వాత మార్కోని అన్న సైంటిస్ట్ దాన్ని చక్కగా మంచి ఎక్విప్మెంట్ తయారు చేసి ట్రాన్స్ అట్లాంటిక్ కాంటాక్ట్ ప్రూవ్ చేసి కొన్ని వేల మైళ్ళ దూరం వరకు రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్ని పంపించగలం అని చెప్పి రుజువు చేసి ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ని అట్లా ప్రోగ్రెస్ చేస్తూ ఇవాళ రోజున మన రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళిపోయింది. వే బ్యాక్ ఇన్ 1916 గాంధీ వాజ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇది ఎర్లీ 19th సెంచరీ, లేట్ 19th సెంచరీలో జరిగిన ప్రోగ్రెస్ అంతా ఇవాళ రోజున ఈ జనరేషన్లో 21st సెంచరీలో మనం దాని బెనిఫిట్స్ తీసుకోగలుగుతున్నాము. కానీ ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ అవర్ ఓన్ సైంటిస్ట్. సర్ జేసీ బోస్ గారు మొదలుపెట్టిన కృషి, సైంటిఫిక్ టెంపర్, మన దేశంలో ఉన్న యంగర్ జనరేషన్ దాన్ని వాడుకోలేకపోయారు. అందులో మనం ముందంజలో ఉండలేకపోయాము. దీనికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఇతర దేశాలు చాలా పురోగతి చెందాయి. ఎక్కువగా అమెరికాలో, యూరోప్లో, జపాన్లో మనం కనుక తెలుసుకుంటే అక్కడ చిన్న పిల్లలు చాలా యంగ్ ఏజ్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మీద ఆసక్తి చూపించి చాలా చిన్నతనంలోనే ఈ సంబంధిత సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ కనబరిచి దానిలో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండటం వల్ల ఆ దేశాలు టెక్నాలజీకి సంబంధించి, సైన్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్స్కి సంబంధించి చాలా ముందుకు వెళ్ళగలిగాయి. కొత్త టెక్నాలజీస్ కనుక్కోగలిగాయి, టెక్నాలజీస్ని వాడుకలో తేవటం జరిగింది. అండ్ దానివల్ల వాళ్ళు సోషల్, ఎకనామిక్ అండ్ అదర్ బెనిఫిట్స్ పొందగలిగారు. అది డెఫినెట్గా మన దేశంలో జరగలేదు అన్నది చాలా ప్రస్ఫుటంగా తెలుస్తోంది. మన దేశంలో ఇప్పటికీ కూడా చిన్నపిల్లల్ని వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ చాయిసెస్కి అనుగుణంగా సైన్స్లో కానీ, ఆర్ట్స్లో కానీ, మ్యూజిక్, డ్యాన్స్, డ్రామాలో కానీ స్టూడెంట్స్ని ముందరే యంగ్గా పికప్ చేసి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే మెంటర్స్ చాలా తక్కువ ఇండియాలో. పేరెంట్సే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగానే పేరెంట్స్ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళు నువ్వు మా సంగీతంలోకి వెళ్తే బాగుంటుంది, డ్యాన్స్లోకి వెళ్తే బాగుంటుంది
అని ముందరే డిసైడ్ చేస్తారు. సో పిల్లలు కూడా ఆల్మోస్ట్ అదే పెద్దవాళ్ళు చెప్పిందే విని దెన్ దే గో హెడ్. సో సైన్స్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువగా ఆసక్తి కనపరచకపోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ మన దేశానికి పురోగతి చెందాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు కాల్ అవర్ సెల్ఫ్స్ సూపర్ పవర్, అంటే ఐటీలో మన వాళ్ళు చాలా అగ్రస్థానంలో ఉన్నారు. ఐటీ ఇస్ నాట్ సైన్సా? ఐటీ ఈజ్ నాట్ టెక్నాలజీ సార్, ఇట్ ఈస్ బేసికలీ సాఫ్ట్వేర్ వేర్ అందులో ఏం మనం టెక్నాలజీ బిల్డ్ చేయట్లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ కాంపనెంట్ ఆఫ్ టెక్నాలజీ దట్ వీఆర్ బిల్డింగ్ సంథింగ్. అది డెఫినెట్లీ ఇట్ బ్రింగ్స్ ఇన్ లాట్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్ ఫర్ అవర్ కంట్రీ. బట్ ప్రోడక్ట్ విషయంలో మన దేశం చాలా తక్కువ ప్రోడక్ట్స్ తయారు చేసింది. మన దేశంలో ఆల్ ఐ క్యాన్ సీ ఈస్ ఫ్రమ్ మై అండర్స్టాండింగ్, మన దేశంలో చాలామంది వేరే కంట్రీస్కి వర్క్ చేస్తున్నారే తప్ప ఒక ప్రోడక్ట్గా మన దేశంలో ఉంటూ మన దేశానికి పనికి వచ్చేలాగా ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఈస్ సంథింగ్ ఎల్స్, బట్ hiring as a human resource for somebody doing service for some other country is something. సో అందులో మనకి ముందుకు వెళ్ళగలిగాము, కొద్దిగా ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చినాయే, కానీ టెక్నాలజీలో మన దేశానికి తగ్గ విలువ అందులో దక్కటం లేదు. కమ్యూనికేషన్ రంగం తీసుకుంటే దేశ పురోగతి చెందాలంటే కమ్యూనికేషన్ రంగం కూడా మనం చాలా ముందు ఉండాలి. మనం ఎక్కడైతే జేసీ బోస్ గారు వదిలిపెట్టారో ఆల్మోస్ట్ అదే స్టేజ్లోనే ఇవాళ రోజు వరకు ఉండిపోయాము. సో మన దేశంలో ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కమ్యూనికేషన్ రంగం తగ్గించి పెద్దగా రాలేదు. సో ఇట్లాంటివి రావాలి అంటే మనం బేస్ బిల్డ్ చేసుకోవాలి. ఆ బేస్ బిల్డ్ చేయడానికి కూడా అమెచ్యూర్ రేడియో ఒక మాధ్యమం అవుతుంది. ఎంతమంది అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ కనుక మన దేశంలో కనుక పెరిగితే అంతమంది చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. చిన్నతనంలోనే యాంటెనాలు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా టెస్ట్ చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం చిన్నతనం నుంచే కనుక మనం మొదలు పెడితే పెద్ద అయ్యేసరికి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళేసరికి వాళ్ళు ఆ యాంటెనా నుంచి ఏ ఏ ఉపయోగాలు తీసుకోవచ్చు, కొత్త యాంటెనాలు ఎలా తయారు చేయొచ్చు, కొత్త రేడియో సెట్స్ ఎట్లా బిల్డ్ చేయొచ్చు, ఈ రేడియో కమ్యూనికేషన్స్కి ఏ ఏ టెక్నాలజీస్ వాడుకోవచ్చు, వీటి మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. సో బై ద టైమ్ a child leaves electronics engineering from his college, he is employable and ఒక టెక్నాలజీలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంటుంది, అనుభవం ఉంటుంది. అండ్ అమెచ్యూర్ రేడియో మొదటి నుంచి డూ ఇట్ యువర్ సెల్ఫ్ యాక్టివిటీ. మనం అన్ని వస్తువులు చూస్తున్నా కానీ ఇందులో స్వతహాగా మనము ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకొని టెక్నాలజీని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్నది మనకి తెలిస్తే తప్ప ఇది దీని బెనిఫిట్ ఎస్ అసెంబ్లీ తెలుసుకోవాలి. అసెంబ్లీ చేస్తే అది ఎలా పనికొస్తుందో మనకి తెలియాలి. ఈ టెక్నాలజీ ఉపయోగాలు ఎక్కడెక్కడ ఉంటాయో మనకి అవగాహన ఉండాలి. అండ్ ఇట్లాంటి వాటితోటి ప్రపంచం అంతా మనం మాట్లాడుతూ ఉంటాము. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళ విషయాలు చెప్తారు, వాళ్ళ దేశంలో ఈ టెక్నాలజీని ఎట్లా వాడుతున్నారో చెప్తారు, దీని ఉపయోగాలు ఎంత మటుకు వెళ్ళినాయో చెప్తారు. అది మనం తెలుసుకుంటాము. అది ఎంత యంగ్ ఏజ్లో కనుక మనం ఎంత త్వరగా నేర్చుకుంటే మనం ఎక్కువ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ దీన్ని ఉపయోగించి మనం తేగడానికి వీలవుతుంది. ఓకే, నౌ వేర్ డు వి స్టాండ్ ఇన్ కంపారిజన్ విత్ అమెరికా? మనము ఈ రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి అడిగితే కనుక ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళు వెనకే ఉంటాం మనం ఎప్పటికీ. మన దేశంలో ఏ దేశమైనా సరే సోషియో ఎకనామిక్ బెనిఫిట్స్ కమ్యూనికేషన్లో రావాలి అంటే ఆ టెక్నాలజీకి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆ దేశంలో ఉండాలి. మన దేశంలో ఇప్పటికీ కూడా ఒక ఎనలాగ్ 2-వే వాకీ టాకీ తయారు చేసే సామర్థ్యం ఉన్నా కానీ అలాంటి ఇండస్ట్రీ ఇంత మటుకు పైకి రాలేదు. కారణం ఏంటి? బేసిక్లీ మార్కెట్ లేకపోవటం, మార్కెట్ యాక్సెసిబుల్గా ఉండకపోవటం. దానికి సంబంధించి రేడియో కమ్యూనికేషన్ టెక్నాలజీ వేరే దేశాల్లో పర్టికులర్లీ చైనా వాళ్ళు చాలా చౌకగా
మార్కెట్లోకి ఎక్విప్మెంట్ వదిలిపెట్టడము. సో ఆ మార్కెట్ ఎవరైనా సరే ఇప్పుడు స్వతహాగా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే ఇండియా వైడ్గా ఒక బేస్ లేకపోవటం చాలా ది ప్రాబ్లమ్స్ ఆర్ విత్ గవర్నమెంట్ ఇన్ రిగార్డ్స్ ద పాలసీ, ఇండస్ట్రీ విత్ రిగార్డ్స్ టు ది అండర్స్టాండింగ్ అండ్ టెక్నాలజీ కూడా. In 1991లో we have taken to market economy under పివి నరసింహారావు. దాని తర్వాత వీఆర్ ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ యాజ్ ఫార్ యాజ్ రిఫార్మ్స్ ఆర్ కన్సర్న్. అంటే చైనాతో సమానంగా ఉన్నాము, అమెరికాతో కూడా దాదాపు సమానంగా ఉన్నాం కదా. ఐ కెనాట్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్, బట్ నేను ఈ అమెచ్యూర్ రేడియోలోనే నా చాలా కాలం వెళ్ళిపోయింది కనుక ఐ కెన్ టాక్ అబౌట్ మై సబ్జెక్ట్. పర్టికులర్లీ ఇఫ్ ఈ సే చైనాతోటే కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇనీషియలీ చాలా కాలం వరకు ఇండియా చాలా ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి టెక్నాలజీ, వ్యాపారం, ఈ రంగాలు. ఎస్, చైనా కంటే. కానీ వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ పాలసీ మేకింగ్ బాడీస్ చాలా దూరదృష్టితోటి, ముందు చూపుతోటి ఇట్లాంటి టెక్నాలజీస్ని, కమ్యూనికేషన్ టెక్నాలజీస్కి సంబంధించిన బేస్ ముందరే బిల్డ్ చేసుకున్నారు. చైనాలో 1990sలో మహా అంటే 1000 మంది అమెచ్యూర్ రేడియో ఆపరేటర్లు కూడా లేరు. చాలా కష్టంగా ఉండేది అక్కడ వైర్లెస్ ఎక్విప్మెంట్ వాడుకోవాలి అంటే. బట్ జస్ట్ దే చేంజ్ దేర్ పాలసీస్ ఫేవరబుల్ విత్ రిగార్డ్ టు ది చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఎలా తీసుకొచ్చారంటే ఈ అమెచ్యూర్ రేడియో ఆపరేటర్లు వైర్లెస్ని ఉపయోగించి ఎక్స్పెరిమెంట్ చేసి వాడుకునే బేస్ని వాళ్ళు కొద్ది సంవత్సరాల్లోనే కొన్ని లక్షలకి బిల్డ్ చేశారు. అంటే వందల్లో ఉన్న అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ కానివ్వండి, ఇతరత్ర వైర్లెస్ యూస్ చేసే ఎంతూజియాస్ కానివ్వండి. వైర్లెస్ అనేది అమెచ్యూర్ రేడియో ఆపరేటర్స్ ఒక్కడే వాడరు. హాబీ ఫ్లయింగ్ చేసేవాళ్ళు వైర్లెస్ వాడతారు, ఏరో మోడలింగ్ చేసేవాళ్ళు వైర్లెస్ వాడతారు, ఇట్లా మోటార్ స్పోర్ట్స్ చేసేవాళ్ళు వైర్లెస్ వాడతారు, పోలీస్ కూడా వాడతారు, అది ప్రొఫెషనల్గా వాడతారు. ఔత్సాహికులుగా వైర్లెస్ వాడే సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అందరికీ ఒక వైర్లెస్ వాడేవాడు అమెచ్యూర్ రేడియో ఆపరేటరే అని కాదు. ఏరో మోడలింగ్ చేసేవాళ్ళు వైర్లెస్ ద్వారానే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని కంట్రోల్ చేస్తారు. మోటార్ స్పోర్ట్స్, కార్ ర్యాలీస్ చేస్తారు, బైక్ ర్యాలీస్ చేస్తారు. వాళ్ళు ఓన్గా వాళ్ళ ర్యాలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వైర్లెస్నే వాడతారు. సో ఇట్లా చాలా అనుబంధ సర్వీసెస్ ఉన్నాయి అండ్ పీపుల్ ఆర్ దేర్ హూ యూజ్ వైర్లెస్. బట్ ఆ బేస్ని వాళ్ళు చాలా ఫాస్ట్గా బిల్డ్ చేశారు. దాంతో మార్కెట్ చాలా క్విక్గా ఎదిగింది. ఎప్పుడైతే మార్కెట్ కొన్ని లక్షల్లోకి వచ్చిందో మ్యానుఫ్యాక్చరర్ విల్ బి ఆటోమేటికలీ ఇంట్రెస్టెడ్. ఒక వ్యాపారవేత్తని టెక్నాలజీ బిల్డ్ చేయమని దేశం అడగటం చాలా అన్యాయం. సో nobody will invest in building a market. No businessman will build the market. So where market is. Yes. So government గనక యాజ్ ఎ ఫెసిలిటేటర్ ముందుకు వచ్చి ఇదిగో అయ్యా నీకు ఇలాంటి బేస్ నేను సమకూరుస్తున్నాను, మీరు వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టండి అంటే ఎనీబడి విల్ ఇన్వెస్ట్. ఒక రూపాయి లాభం వస్తుంది అంటే ప్రతి ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తాడు. బట్ మీరు మా దేశానికి వచ్చి టెక్నాలజీ బిల్డ్ చేయండి, మా దేశానికి టెక్నాలజీ ఇవ్వండి, మీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మా చేతికి ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. సో the policy of the governments has to change. If we have to become a superpower, we have to build our technology base in regards to science, technology, communications, and వాటిలలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనం తయారు చేసుకునేటట్టుగా మన దగ్గర ఉండేటట్టుగా మనం ఎదగాలి. దానికి అమెచ్యూర్ రేడియో ఒక బేస్ అవుతుంది. ఈవెన్ ఐ టెల్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. స్కూల్లో 1000 మంది పిల్లలు ఉంటారు. రేడియో కమ్యూనికేషన్స్ సైన్స్ సంబంధించి అందరూ చదవక్కర్లేదు. లెటస్ సే ఒక స్కూల్లో 2 పిల్లలు గనక ఇంట్రెస్ట్ చూపించగలిగితే, ఒక స్కూల్లో 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు పిల్లలు ఉంటారు.
India itself has more than 1,48,000 schools. ఇది హయ్యర్ సెకండరీ స్కూల్స్, దీస్ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్స్. ఇండియాలో 12 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకే అమెచ్యూర్ రేడియో మీద లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచంలో లేదు, వేరే దేశాల్లో లేదు. యూ సీ ది థాట్ ప్రాసెస్ ఆఫ్ దోస్ డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళు ఎవరిని రెస్ట్రిక్ట్ చేయలేదు అమెచ్యూర్ రేడియో లైసెన్స్ తీసుకోవడానికి. ఎనీ చైల్డ్ కెన్ హ్యావ్ ఇట్. ఆల్ దట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇస్, నేను ఇలాంటి వైర్లెస్ ఇన్స్ట్రుమెంట్ వాడుకోవటానికి నాకు అర్హత ఉంది అని వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి ప్రూవ్ చేయాలి. ఎగ్జామ్ రాస్తున్నాడు, దానికి కావాలంటే టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నాడు, పాస్ అవుతున్నాడు, 5 ఏళ్ల పిల్లవాడైనా రాసి తీసుకునే అవకాశం ఉంది, ఆ ఆస్కారం ఉంది. ఇండియాలో someone decided that 12 years has to be the minimum age. Why should it be? There is no logical thinking on that. Why a child should wait until he gets 12 years if he is interested? It is not harmful, it is not explosive, it is not... మరి 90% ఆఫ్ ది పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఈ నా చేతిలో ఉన్న వాకీ టాకీకి మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్కి ఏమీ తేడా లేదు. దట్ ఈజ్ ఆల్సో ఏ రేడియో ట్రాన్స్మిటర్, దిస్ ఈజ్ ఆల్సో ఏ రేడియో ట్రాన్స్మిటర్. అది రేడియో నుంచే రిసీవ్ చేసుకొని మీకు వాయిస్ వినిపిస్తుంది, ఇది కూడా రిసీవ్ చేసుకునే వాయిస్ వినిపిస్తుంది. టెక్నికలీ నాకు తెలిసి మీరు వాడే ఫోన్కి నేను వాడే వాకీ టాకీకి ఏమీ తేడా లేదు. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ అ చైల్డ్ ఫోన్, లెట్స్ సే 3 years of age, 2 years of age, అండ్ టెల్ హిమ్ సెల్ ఫోన్ చూడండి, అందులో ఆడండి, దాన్ని వాడండి అని చెప్పగలిగినప్పుడు you could as well give him a walkie-talkie and say use this. So I don't see a logical reasoning why in India it is still 12 years, but that's a restriction. So స్కూల్కి ఇద్దరు గనక హ్యామ్స్ గనక అయితే యాజ్ ఇట్ ఈస్గా పర్ ఇయర్ ఇట్ సెల్ఫ్ we will have about 2.5 lakh amateur radio operators. And if it is repeating every year, స్కూల్కి ఇద్దరే, మనం ఎక్కువ మంది హ్యామ్స్ కావాలని కోరుకోవక్కర్లేదు. 100 మందిలో 1000 మందిలో స్కూల్కి ఇద్దరికి సైన్స్లో ఇంట్రెస్ట్ ఉండదా, అది టీచర్ ఐడెంటిఫై చేసి ఎవరైతే సైన్స్లో టెక్నాలజీలో షార్ప్గా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గైడ్ చేయటమే మార్గం. యాజ్ ఇట్ ఈస్గా యూ విల్ బీ సర్ప్రైజ్ టు నో ఆఫ్టర్ హుడ్ సైక్లోన్ ఇన్ 2014 అమెచ్యూర్ రేడియో కమ్యూనికేషన్ సొసైటీకి ఎంత యూస్ఫుల్లో ఆల్రెడీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ నేర్పిస్తున్నారు. దాన్ని లైసెన్స్ ఎలా తీసుకోవాలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ స్కూల్ టెక్స్ట్ బుక్లో రెడీగా అవైలబుల్గా ఉంది. ఆంధ్రాలోనూ ఉంది, తెలంగాణలోనూ ఉంది. అండ్ ఈవెన్ సిబిఎస్ఈలో డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అమెచ్యూర్ రేడియో ఎలా ఉపయోగపడుతుంది అన్నది 2004 నుంచి వాళ్ళ సిలబస్లో కూడా ఉంది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ది సబ్జెక్ట్ ఎంత ఉపయోగమో దేశానికి అన్నది పియర్స్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ అండ్ సెడ్ చిన్నతనంలోనే మీరు నేర్చుకోవాలి అని టెక్స్ట్ బుక్లో పాఠంగా పెట్టేశారు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. దీనికి ఉపయోగాలు ఉన్నాయి కనుక ది కరస్పాండింగ్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. మేబీ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కెన్ టేక్ ఇనిషియేటివ్. సైన్స్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలి అంటే ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీద పిల్లలు ఇన్వాల్వ్ కావాలి అని మనం చెప్తూ పోవాలి, లేదా వాటికి అవకాశాలు కల్పించాలి. వాళ్ళు తెలియకపోతే ది టీచర్స్ హ్యావ్ టు బీ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ సంబడీ ఈజ్ లుకింగ్ ఎట్ స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఇట్లాంటి విషయాల్లో ఏదన్నా ప్రాక్టికల్గా టెక్నికల్గా చేయాలి అంటే అమెచ్యూర్ రేడియో అన్నది ఒక సబ్జెక్ట్ ఉంది. దీనిలోకి వెళ్తే వాళ్ళు స్వతహాగా అన్నీ నేర్చుకుంటారు అన్నది చెప్పే అవకాశం ఉంది. టీచర్స్ హ్యావ్ టు బీ టోల్డ్, దెన్ ద పాలసీస్ హ్యావ్ టు బీ మేడ్. ఒక రికమెండేషన్ కానీ ఒక డైరెక్షన్ కానీ ఇస్తే స్కూల్కి ఇద్దరు పిల్లల్ని మీరు సైన్స్లో పెట్టడానికి ట్రై చేయండి అని ఒక రికమెండేషన్ ఇవ్వచ్చు. ది పాలసీ మేకర్ కెన్ గివ్ అ రికమెండేషన్, నాట్ జస్ట్ ఎ డైరెక్షన్. ఇద్దరిని ట్రై చేయండి అని చెప్పడంలో తప్పేమీ లేదు. ఇద్దరు స్టూడెంట్స్ కనుక ఇట్లాంటి దానిలో ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఏం జరుగుతుందండి, ఒక స్కూల్లో అమెచ్యూర్ రేడియో ఆపరేటర్ ఉంటే
ఈ స్కూల్లో ఉన్న పిల్లవాడు పక్కనున్న స్కూల్లో పిల్లవాడితో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నా స్కూల్లో ఇది నేర్చుకున్నాను, నీ స్కూల్లో ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు. సో ఇన్ దట్ ప్రాసెస్ దే మేక్ ఫ్రెండ్షిప్, దే యూస్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఫ్రీ కమ్యూనికేషన్, రూపాయి ఖర్చు లేదు, ఫ్రీ టెక్నాలజీ. అండ్ ఒక్కొక్క వాళ్ళ దానిలో గొప్పతనం ఏంటో అతను చెప్పుకుంటాడు, ఇతని దానిలో ఉన్న గొప్పతనం ఇతను చెప్తాడు. మా దానిలో ఈ పాఠం బాగా చెప్పారు. పాఠాల గురించి మాట్లాడుకుంటారు, పిల్లలు దేని గురించి మాట్లాడుకుంటారు. సో యాజ్ దే కీప్ ఇంటరాక్షన్స్ ఎక్కువయ్యే కొద్దీ, ఎక్కువ మంది పిల్లలతో అయిన కొద్దీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది, ఇన్ఫర్మేషన్ తోటి నాలెడ్జ్ బేస్ పెరుగుతుంది, నాలెడ్జ్ బేస్ తోటి ఇన్నోవేషన్స్ పెరుగుతాయి. సో మీరు ఏం వాడుతున్నారు, మేము ఏం వాడుతున్నాము. సో దట్స్ అ బేసిస్ వేర్ వి బిల్డ్ అవర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అండ్ అది చిన్నతనం నుంచే పెరుగుతూ వస్తే యాజ్ ఇట్ గోస్ ఆన్, probably he will make a new antenna, he will make a new device, he will think differently to use this device. సో ఇలాంటివన్నీ చిన్నతనం నుంచే వస్తే They become actually technology savvy. yes. Children become technology savvy. And expecting that somebody so special ఇన్ టెక్నాలజీ, ఒక సైంటిస్టే వచ్చి మన దానిలో ఇట్లా చేయాలి అంటే చాలా కష్టం. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ యువర్ చైల్డ్ షుడ్ బీ లైక్ సచిన్ టెండూల్కర్ ఆర్ సంబడీ సో స్పెషల్ లైక్ అబ్దుల్ కలాం, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. యూ జస్ట్ గివ్ ద ఫెసిలిటీ టు ఎవ్రీ వన్, బిల్డ్ అ బేస్. అందులో ఎవరు ఏమైనా అయ్యే అవకాశం, ఒక ఆస్కారం కల్పించి దెన్ లీవ్ ఇట్ టు దెమ్, అండ్ దెన్ ఐ థింక్ వీ విల్ బిల్డ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. And if we have to grow as a nation and become superpower, we should definitely have technology in our hands, the intellectual property with us, and then we should be able to guide the future. ఇప్పుడు మీరు దీన్ని పాపులర్ చేయాలంటే ఐ థింక్ వన్ థింగ్ ఈజ్ యూ కెన్ ఆర్గనైజ్ వర్క్షాప్ అండ్ రైట్ టు స్కూల్స్ అండ్ ఆస్క్ ది హెడ్ మాస్టర్ టు సెండ్ చిల్డ్రన్. Are you going to engage with schools more and more? Do you have any message for principals and managements of school? Yes, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ వర్క్ బేసికలీ. National Institute of Amateur Radio being a non-government organization trying to promote this activity for the last 40 years, I still feel that we have not done enough justice to the activity for the years of experience that we had. మేము మాకు వచ్చిన అదృష్టం ఏమిటంటే సమ్ టైమ్ బ్యాక్ పెద్దలు డిసైడ్ చేసి ఈ సబ్జెక్ట్ని స్కూల్ టెక్స్ట్ బుక్కుల్లో ఇంట్రడ్యూస్ చేయాలి అని ముందరే డిసైడ్ చేశారు కనుక స్కూల్స్కి కాలేజీకి అవగాహన ఆల్రెడీ ఉంది. తెలుసో తెలియకో స్కూల్ టీచర్ పిల్లవాడికి 9వ క్లాస్లో వచ్చేసరికి అమెచ్యూర్ రేడియో అన్న ఒక సబ్జెక్ట్ ఉంది, దానికి మీరు నేర్చుకోవాలి అంటే ఒక లైసెన్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ లైసెన్స్ ఇస్తారు, దానికి ఒక ఎగ్జామ్ పాస్ కావాలి అనేది దగ్గర స్కూల్ సిలబస్లో వాళ్ళకి వచ్చేస్తుంది. దానిలో ఆల్రెడీ ముందరే చెప్పు ఉంటుంది, మీరు కనుక ఈ సబ్జెక్ట్లో ముందుకెళ్తే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు వెళ్ళచ్చు, ఇంజనీరింగ్లో ముందుకు వెళ్ళచ్చు, స్పేస్ కమ్యూనికేషన్స్ చేయొచ్చు, లేదా మీ ఓన్ కమ్యూనిటీకి మీరు సహాయం చేయొచ్చు. సో ఆల్రెడీ ఇవన్నీ ఆ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ముందరే చెప్పు ఉంటుంది. సో అది వాళ్ళు ఐ డోంట్ నో హౌ మెనీ టీచర్స్ నో అబౌట్ ది సబ్జెక్ట్ వెల్ ఇన్ఫార్మ్డ్ ఆర్ దే జస్ట్ హ్యావ్ టు టీచ్ ది స్టూడెంట్, సో దే జస్ట్ సింప్లీ సే ఇట్. బట్ ఇది ఆల్రెడీ జరుగుతుంది. మా తరఫు నుంచి మేమేం చేస్తామంటే పిల్లలకి మా సంస్థకు వచ్చి ఈ సబ్జెక్ట్ మీద ఇంత ఆస్కారం ఉంది, ఇంత నేర్చుకోవచ్చు అన్న ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. ఒక 3 hours సెషన్ కల్పిస్తాము. దానిలో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల పిల్లలకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ ఏజ్లోనే రేడియో కమ్యూనికేషన్కి సంబంధించిన స్పోర్ట్ యాక్టివిటీ ఉంది. అమెచ్యూర్ రేడియో is a lot of fun. You have radio sport activities in our subject.
ఒక ట్రాన్స్మిటర్ని ఒక మంచి ప్లేస్లో హైడ్ చేస్తాము. అండ్ దెన్ వీ ఆస్క్ చిల్డ్రన్ టు గో ఫైండ్ ది ట్రాన్స్మిటర్. వాళ్ళు విన్న రేడియో సిగ్నల్స్ని ఏ డైరెక్షన్స్ నుంచి వస్తున్నాయో విని ఆ డైరెక్షన్ వైపు పరిగెత్తి ఆ హిడెన్ ట్రాన్స్మిటర్ని పట్టుకొని తీసుకురావడం అనేది ఒక ఛాలెంజ్. సో ఒక చిన్న ఏరియాలో వాళ్ళకి ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్ వీ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు ప్లే ద గేమ్. ఇట్ ఈస్ కాల్డ్ ఫాక్స్ హంట్. ఒక హిడెన్ ట్రాన్స్మిటర్ని కనుక్కొని తేవటం యూజింగ్ ది రేడియో సిగ్నల్స్. ఇది చాలా సింపుల్ లాజిక్. మీరు మీ చిన్నతనంలో చూసే ఉంటారు. మన ఇంటి మీద టీవీ యాంటనా మీరు మేడ మీదకి వెళ్ళి చూస్తే అన్ని యాంటనాలు ఒకవైపే తిరిగి ఉంటాయి. సో అవన్నీ ఒకవైపే ఎందుకు తిరిగి ఉండేవి అంటే మన టీవీ ట్రాన్స్మిటర్ ఆ డైరెక్షన్లో ఉంది కనుక, సిగ్నల్ అటువైపు నుంచి వస్తుంది కనుక మన టీవీ యాంటనాలన్నీ అటువైపే చూసేవి. సో అట్లాగే ఈ రేడియో సిగ్నల్స్ కూడా సిగ్నల్ వచ్చినప్పుడు ఏ డైరెక్షన్ నుంచి మనకు వస్తుందో మనం ముందుగా పసిగట్టి మన యాంటనా సిస్టమ్స్ని ఆ రేడియో రిసీవర్ని ఎలా వాడాలో తెలుసుకొని దెన్ ఎస్ ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, సో దాన్ని పట్టుకోవచ్చు అని. సో అండ్ ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ గేమ్. దీనివల్ల చాలా ఉంది. ఇవి ఆడిపిస్తాము. సో వీ టెల్ దెమ్ అట్ అ యంగ్ ఏజ్ playing with technology is more fun, and then you can improve and innovate. మీరు ప్రపంచంలో చాలా ఎమిటివ్ రేడియో కన్వెన్షన్స్, ఎగ్జిబిషన్స్ చూశారు కదా, అక్కడ ఏం చూశారు మీరు? ప్రపంచం మన దేశం కంటే చాలా అధిగమించాయి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అమెరికా, యూరప్, జపాన్ ఆ దేశాలు మన దేశం కంటే టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి అని చెప్పడానికి ఈ సెమినార్స్, ఎగ్జిబిషన్స్, ఈవెంట్స్ ఒక కొలమానం అని చెప్పచ్చు. వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎ హ్యామ్వెన్షన్ ఇన్ అమెరికాలో గ్యాదరింగ్స్ ఆఫ్ అమెచర్ రేడియో ఆపరేటర్స్ జరిగినప్పుడు మేజర్గా జరిగే ఈవెంట్స్ ఉంటాయి, మైనర్గా జరిగే ఈవెంట్స్ ఉంటాయి, సరదాగా జరిగే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. మేజర్ ఈవెంట్స్ అమెరికా లాంటి దేశంలో ఒక 5 జరుగుతాయి. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఎంతూజియాస్ అలాంటి ఈవెంట్లో? తక్కువలో తక్కువ 25,000 మంది. 25,000 మంది 3 రోజుల పాటు ఒక టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఒక దగ్గరికి వస్తారు. అందులో ఎవరెవరు వస్తారు? పార్టిసిపెంట్స్ ఎవరు? ఎగ్జిబిటర్స్ ఉంటారు, ది మెయిన్ పీపుల్ హూ సెల్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ తయారు చేసే కంపెనీల వాళ్ళు, ఆ టెక్నాలజీ బిల్డ్ చేసే కంపెనీలు, వాళ్ళు షోకేస్ చేయాలనుకున్న టెక్నాలజీస్, పాత టెక్నాలజీస్ ఏమున్నాయి, కొత్తదే కానీ. సో అలాంటి వాళ్ళు 2,000 మంది స్టాల్స్ పెడతారు. 2,000 స్టాల్స్. ఒక మేజర్ ఈవెంట్ జరుగుతోంది, హ్యామ్ రేడియో ఈవెంట్ జరుగుతోంది అంటే అమెరికాలో అది 10 ఎకరాల స్థలంలో జరుగుతుంది. ఒక 10 ఎకరాల స్థలం, ఫిక్స్డ్ స్టాల్స్, ఏరియాలో దాదాపు 2,000 ఉంటాయి. ఇండివిజువల్స్ వాళ్ళ టెక్నాలజీ షోకేస్ చేయడానికి, చూపించడానికి ఫ్లీ మార్కెట్ అని ఆర్గనైజ్ చేస్తారు. ఎవరైనా వాడిన వస్తువుల్లో అక్కడ చూపించడానికి కానీ, వాళ్ళు ఏదన్నా కొత్త టెక్నాలజీ తయారు చేస్తే దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి కానీ, లేదా వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులు రిపేర్ చేయాలనుకున్నా, మార్చుకోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఫ్లీ మార్కెట్లో జరుగుతుంది. ఆ ఫ్లీ మార్కెట్ కూడా 5-6 ఎకరాల స్థలంలో ఉంటుంది. 3 రోజులు సరిపోవు మనకు, అది చూడటానికి కూడా 3 రోజులు సరిపోవు. ప్రతి ఆస్పెక్ట్ జరగాలి. అన్ని స్టాల్స్ ఉంటాయి, కొన్ని వేల కొద్ది స్టాల్స్. అది కాకుండా ఫోరమ్స్ ఉంటాయి. ఈ టెక్నాలజీలో నేను మొదలే చెప్పాను, దీనిలో ఇట్ ఈస్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ అబౌట్ కాంటెస్టింగ్. ఇందులో ఎక్స్పెడిషన్స్ ఉంటాయి, హ్యామ్వెన్షన్స్ ఉంటాయి, ట్యుటోరియల్స్ ఉంటాయి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయో దానికి ఫోరమ్స్ ఉంటాయి.
there is voice technology, data technology, internet related technology, space communication technologies, emergency communications. ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి రేడియో కమ్యూనికేషన్స్లో. వీటన్నిటి మీద ఆ సంబంధిత ఎక్స్పర్ట్స్ ఆ ఏడాది ఏమేమి డెవలప్మెంట్స్ జరిగినాయి అవన్నీ షోకేస్ చేయడానికి ఫోరమ్స్ ఉంటాయి. ఆ ఫోరమ్స్ని పార్టిసిపేట్ చేస్తారు. సో ద ఫోరమ్స్ ఇన్ వన్ హ్యామ్వెన్షన్ క్రాస్ మోర్ దెన్ 120. ఉన్నది 3 రోజులు 8 గంటలు. అంటే ఒక టెక్నాలజీని మనం తెలుసుకోవాలి అంటే మిగతా 2 టెక్నాలజీస్కి మనం ఈవెన్ వీ కెనాట్ ఈవెన్ గో అండ్ సిట్ ఇన్ ద ఫోరం. ప్యారలల్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. 3-4 హాల్స్లో ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉంటారు. సో అన్నీ చూడాలి అనుకుంటే టైం ఉండదు. సో జస్ట్ సీయింగ్ వన్ ఈవెంట్ బై వన్ పర్సన్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఫర్ ద హోల్ ఈవెంట్ నేను మొత్తం చూశాను అని చెప్పటం కూడా పాసిబిలిటీ లేదు. సో ఈవెన్ టు gauge or understand what is happening in amateur radio, you have to at least go there 2 or 3 times to even understand. ఒక పర్టికులర్ టెక్నాలజీ పట్టుకొని వెళ్తే నాకు ఈసారి వాయిస్ కమ్యూనికేషన్ గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది అంటే ఆ టెక్నాలజీకి సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు, ఏం టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళింది, ఈ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమేమి ఉంది, దీన్ని ఎలా తయారు చేస్తారు, ఇది తయారు చేయాలంటే ఏం చేయాలి, చేసిన వాళ్ళు ఎవరు, చేయాలనుకుంటే మనం ఏం చేయాలి, కొనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ ఒకసారి ఒక టెక్నాలజీని ఐడెంటిఫై చేసుకొని మనం పోతూ ఉంటాం. అట్లా ఈచ్ టైం వెన్ వీ గో మనం బయట దేశాలకు ఎందుకు వెళ్ళి నేర్చుకుంటామంటే ఇక్కడ మనకు ఆ అవకాశం లేదు, ఆస్కారము లేదు. సో వెన్ వీ గో అవుట్ వీ విల్ సీ, వీ విల్ లర్న్, వీ ఇంటరాక్ట్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ వీ కెన్ to replicate here you don't have the facility, that's the problem ultimately. అదే మనం మిస్ అయ్యాము. సో వేరే దేశాలు అంత పురోగతి ఎందుకు చెందాయి మనం చెందలేకపోయాము అంటే ఈ సబ్జెక్ట్ డెవలప్ చేసినందుకు దేశానికి ఎన్ని ఉపయోగాలు ఉంటాయో ఆ దేశాల్లో ఉన్న పాలసీ మేకర్స్ వాళ్ళంతా ముందరే అర్థం చేసుకొని వాళ్ళు ఫెసిలిటేట్ చేసేసారు. సో అక్కడ చిన్న పిల్లవాడు ఒక ఎగ్జామ్ పాస్ కాగలిగితే వైర్లెస్ ఎక్విప్మెంట్ తీసుకోవచ్చు. ఒక అతన్ని నేను యాంటనా తయారు చేయాలనుకుంటే అతన్ని గైడ్ చేయడానికి పెద్దవాళ్ళు ఒక 10 మంది విల్లింగ్గా ఉంటారు ఆల్రెడీ. నువ్వు చేయాలనుకుంటున్నా నాయన నా దగ్గరికి రా నేను చెప్తాను. సో గైడ్ చేసేవాళ్ళు అంతమంది ఉంటారు. అండ్ పెద్ద ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు వాళ్ళకి. సో టెక్నాలజీని అంత చౌకగా తీసుకొచ్చేసారు వాళ్ళు. యాక్సెసిబుల్ టు టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ మెథడ్లో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వటానికి ఒక వస్తువుని తయారు చేసి దాన్ని వాడుకొని దాన్నే ఉపయోగించుకుంటే ఆ వచ్చే కాన్ఫిడెన్స్ చాలా ట్రెమెండస్గా ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చాలా యంగ్ ఏజ్లో జరిగితే యాజ్ దే గో progress in their careers, let us say somebody is doing in engineering, by the time they come to engineering they can make their own radio. By the time they go to masters probably they can think about a technology, PhD గా ముందుకు వెళ్ళొచ్చు. ఎస్, దానివల్ల ఒక పిహెచ్డి లెవెల్లోకి మీరు వెళ్ళగలిగారు, ఈ రేడియో కమ్యూనికేషన్స్ మీద బాగా పట్టు సంపాదించారు, యూ కెన్ స్టార్ట్ అన్ ఇండస్ట్రీ ఆఫ్ యువర్ ఓన్. సో మేబీ అంత కెపాసిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ అవర్ హ్యూమన్ రిసోర్స్, క్యాచ్ దెమ్ వెరీ యంగ్, బిల్డ్ అ బేస్ ఫర్ రేడియో కమ్యూనికేషన్స్ అండ్ దెన్ మేబీ ఎంత సమయం పడుతుందో చెప్పలేం, కానీ ఈ గ్యాప్ని మనం ఇట్లాగే బ్రిడ్జ్ చేయగలం. దేర్ ఈజ్ నో అదర్ వే. థ్యాంక్ యూ సో మచ్.